ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం సుధాయ నమః. శ్రీమద్దేవి భాగవతం. దేవి భాగవత మహాత్మ్యం భాగం 16, ద్వితీయ స్కందంలో అధ్యాయం 4. శౌనకాది మహామునులారా, గాంగేయుడి జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాశపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు, ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినేయండి. యోజన గంధి శంతను వృత్తాంతం. శంతనుడికి వేటపిచ్చి ఉంది కదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూర మృగాలను వెదికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ 4 ఏళ్ల పాటు సాగింది వారి వేట. కడపటి కాలింది తీరానికి చేరుకున్నాడు. సైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గూడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎచ్చటి నుండో వీచెనో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కు పుటాలకు గిలిగింతలు పెట్టింది. తనువుకు పులకింతలు పెట్టింది. గూడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధ కాదు, కస్తూరి పరిమళం కాదు, చెంపక సువాసన కాదు, మాలతీ కేతకీ సురభిల వాయు తరంగం కాదు. ఏమిటి అయ్యుంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులు వేశాడు. కనిపించింది. శృంగారవతి కనిపించింది. కాలింది నది తీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలతో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తుంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే సోయుగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జవ్వనం, పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడ ఎందుకు ఉంది? దేవ నాగ మానవ గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది? ఎవరైనా కాని ఈ గుమగములు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామ వివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరి అమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇది విజనారణ్యం కదా. చారునేత్రి, ఒంటరిగా ఇక్కడ ఏమిటి చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా, అవివాహితవా? నీలి గిరిజాల ముంగురుల దానా, దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనసును పరవశించి చేస్తుంది. ఈ పలకరింపులకు యోజనగంధి రవంత తత్తరపడింది. శంతనుని చూసి కన్నులు పద్మాలా వికసించాయి. నేను దాశరాజు కూతురును, తండ్రి చాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను. ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? ఈవేళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు. అంబుజేక్షణ, నేను కురువంశ మహారాజును. నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్ని చేసుకుంటాను, అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు? నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి. అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతను ఇంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి విధురుణ్ణి, బ్రాకెట్లో భార్యావిహ్యుడుని. సర్వాంగ సుందరివి. నిన్ను చూడగానే మనసయింది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకుని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతాను. కానీ నేను స్వతంత్రురాల్ని కాదు, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాసపుత్రినైనంత మాత్రాన స్వైరిణిని కాదు. బ్రాకెట్లో స్వైరిణి అంటే స్వేచ్ఛా విహారశీలంట, అంటే స్వేచ్ఛగా ఉండేదాన్ని కాదని చెప్తుంది. తండ్రి స్వేచ్ఛగా ఉండేదాన్ని కాదని చెప్తుంది. తండ్రి చెప్పుచేతలలో మెలిగేదానిని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి. అది నాకు మా సమ్మతమే. మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయవంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు. బ్రాకెట్లో నిన్నే హింసించిన వాడు వయసులో ఉన్న నన్ను హింసించడా అని అడిగిందంట. అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను అన్నదంట. సౌనికాది మహామునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాశరాజును కలుసుకోవడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన చూసి దాశరాజు ఆశ్చర్యపోయాడు.
వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు. మహారాజా, నీ దాసుని ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి. పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాశా, నువ్వు అంగీకరించి ఇచ్చేటట్లయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను. భూపాల, కన్యారత్నం నాదైతే, అడుగుతున్న వాడువు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే మహారాజా, ఎక్కడొక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా ఎవరు రాజు కాకూడదు. శంతనుడు అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కాని మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు. పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన. అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు. గాంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి. వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడు కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు. అజీగర్తుడు కొడుకు శునశేవుడు ఇలాగే బలి అవ్వటానికి సిద్ధపడి యోపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో. తండ్రి ఆనత మీద పరశురాముడు అంటే బ్రాకెట్లో జామదగ్నుడు తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏమి చేయాలో చెప్పండి, చేస్తా. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను. ధనస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థమవ్వాలి. మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయుండి తండ్రి కోరిక తీర్చలేని వాడు కొడుకే కాడు. వాడి జన్మ వ్యర్థం. దేవపుత్రుడు అంటే గాంగేయుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగానే ఉంది. నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి, వీరుడివి, శూరుడివి, సంగ్రామ కోవిదుడివిను. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలో అయినా నీకు ఏదైనా జరగకూడని జరిగితే నేను నిరాశ్రయుని అయిపోను. ఇదే నా బాధ, మరి ఇంకేమీ లేదు. నిజం. తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమైంది. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కొని నాకు చెప్పండి అన్నాడు. వారు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. భీష్మ ప్రతిజ్ఞ. దాశరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక. నేను దాసునవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ, శంతను మహారాజుకు పెద్ద కొడుకువు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో. దాశా, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే. నేను రాజ్యం చేయను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను. నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడే నా మనవడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి గతి? అయితే దాశరాజా, విను. మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. ధీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు అంటే వ్యాసుడికి జన్మనిచ్చినట్టు. అధ్యాయం 5. శౌనికాది మహామునుడారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు
బ్రాకెట్లో చిత్రాంగదుడి వితంతువు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతని రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు. అంబాలికకు విచిత్ర వీరుడు వితంతువు పుట్టిన కొడుకు. పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాస రూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. రెండోసారి కోడల పిల్ల తన బదులు దాసీని నియోగించింది. అది కామకళా చిత్ర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడే, సాత్వికుడు, మేధావి, ధనవాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైనా గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడు అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, శౌభల రాజకుమారి గాంధారి. వైశ్య. పాండురాజుకు 2 శూరసేన రాజకుమారి, కుంతి మద్రదేశ రాజపుత్రి. శోభల రాజకుమారి గాంధారి వైశ్య అనే వారే ఉందంట. పాండురాజుకి 2 శూరసేన రాజకుమారి, కుంతి మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు. వైశ్యకి ఒకడే కొడుకు వైశ్యకి. అతడి పేరు యుయుత్సుడు. రెండో భార్య కొడుకు పేరు యుయుత్సుడంట. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది. తరువాత పాండురాజును వివాహమాడిందని. సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనికాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నెల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డడెలా పుట్టాడు సవిస్తరంగా చెప్పమన్నాడు. సూతుడు ఉపక్రమించాడు. మహామునులారా, శూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతిభోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచిపోయింది. అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతుంది. ఒకప్పుడు దూర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవలు చేసింది ఈ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని చెప్పించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడనే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమైంది. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగాను ఉన్నాడు, చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చేయడమేమిటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో బ్రాకెట్లో ప్రథమ రాజస్వలయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంతృప్తి చెందాను. ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కనిక ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుకు కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తున్నయ్యాను, సేవించుకో. మంత్రాధీనున్నయ్యి వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా వడబరిచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీర ఆగ్రానించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది. దారికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచకుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజుషికలో ఉంచుతూ కుంతీ కుమారి బోరును విలపించింది. ఏమి చెయ్యనురా నాయనా, కన్న బిడ్డను వదులుకుంటున్న
మందభాగ్యను. ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక. ఆ విసర్జనని ఆ కాత్యాని నిన్ను సాకుగాక. రవికుమారా, నిర్లజ్జగా దుష్ట జారినిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను కన్నా మళ్ళీ ఎప్పటికో చూస్తానో. తెలిసి తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో. పూర్వజంలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరుని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకీ శిక్ష. పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి. చేజాతులా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగి దాది పెట్టి మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్లి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు అంటే బ్రాకెట్లో సూతుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టి ఏమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు. ఇక పాండవ వృత్తాంతం. అటుపైని కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చెట్టపట్టాడు. మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకుని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావో పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమంలో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప ఏన కేనాప్యు పాయేన పుత్రస్య జననం చరేత్తు అనే శ్లోకం చెవిని పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు అంటే బ్రాకెట్లో ఔరసుడు ఆత్మజుడు, ద్రౌహిత్రుడు అంటే కూతురి కొడుకు, క్షేత్రజ్ఞుడు నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోలకుడు వితంతపుత్రుడు, కుండు ఉపభర్తకు పుట్టినవాడు, సహోడు వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు కన్యాపుత్రుడు, క్రీతుడు కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. అది విన్నాక పాండురాజుకి మరి నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చెప్తున్నాను కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం. సౌధాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడుట. సౌధానుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠుణ్ణి ప్రశ్నించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు తప్పున 3 మగపిల్లలు కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజుని అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజ్ఞులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సంమోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టుకూరిని తీగలా మాద్రి అతడిపై పడి క్రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాల పాండవులు వలవరించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మురుడంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5కి సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీ సాగమనం చేసింది. ఊర్ధ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశం అయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరిని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది.
లోపల ధిక్కరించింది. అపవాది వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర, అశ్వినులను స్మరించింది. కుంతి వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. 5వ అధ్యాయం సంపూర్ణం. భాగం 16 సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.